హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చావా సిస్టర్స్. ఈరోజు మనం చూడబోయే బీచ్ సురసేనం యానం బీచ్ అండి. ఇది ఆంధ్ర గోవాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యాక్చువల్లీ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందని వెళ్ళామండి చూడడానికి. అక్కడికి వెళ్తుంటే లొకేషన్స్ చూస్తే చాలా బాగున్నాయి. ఇవి మీ అందరికీ చూపించాలి అనిపించింది, అందుకే వీడియో చేశానండి. ఈవినింగ్ టైంలో కదా, చాలా బాగుంది. అలా వెళ్తూ ఉంటే అటు ఇటు వాటర్, మధ్యలో రోడ్డు చూస్తున్నారు కదా, లొకేషన్స్ ఎంత బాగున్నాయో. కనపడేది లైట్ హౌస్ అండి. మన సముద్రంలోకి వెళ్ళే నౌకలకి దిశానిర్దేశం చేస్తుంటుంది, అందులోనే ఉంటాయి. అండ్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ కోసం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారండి. ఫ్లెక్సీలు చూస్తే అర్థమవుతుంది, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఇక్కడ బైక్ పార్క్ చేసి అలా బీచ్లోకి వెళ్ళామండి. ఈవినింగ్ టైం వల్ల అండ్ అక్కడ చేసిన ఏర్పాట్ల వల్ల ఎంత అద్భుతంగా ఉందో. నార్మల్గానే బీచ్ అంటే సూపర్, వీటన్నిటి వల్ల చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. బీచ్ వాలీబాల్ అండి, ఉమెన్స్. అయితే ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసింది నాట్ ఓన్లీ ఈ యొక్క టోర్నమెంట్ కోసమే కాదండి, సంక్రాంతికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయండి. దానికోసమనే వీటికి రెండింటికి యూజ్ అవుతుందని చెప్పి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు. ప్లేయర్స్ ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారండి. మొబైల్ ఫోన్స్ లైట్ ఆన్ చేస్తే ఇంత వెలుతురుందండి. అంటే ఆ మొబైల్స్ లైట్ అంత వెలుతురున్నాయి అనమాట, అంత క్రౌడ్ ఉందండి. మేము ఇంటికి వెళ్ళే టైంకి ఈవినింగ్ టైంలో అంత జనం అండి. ఇంకా వస్తూనే ఉన్నారు మేము వెళ్ళే టైంకి కూడా. ఆ లైటింగ్కి, ఆ జనానికి బీచ్ అంతా అసలు చాలా బాగుంది. కోనసీమ వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఈ సంక్రాంతి సంబరాలకి యానం బీచ్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.